మీరు పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉన్న టైంలో అరెస్ట్కి ముందు వరకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వట్లేదు అంటే పార్టీల్లో ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ వైసీపీలో ఉన్న వాళ్ళకి పెద్దగా అవకాశాలు ఇవ్వలేదని తెలుసు. మీరు చెప్పినట్టున్నారు. నేను చెప్పలా. మొత్తానికి నేనైతే విన్నా కొంతమంది దగ్గర నుంచి అవకాశాలు ఇవ్వట్లేదు అని. ఇప్పుడు మళ్ళీ మీరు సినిమాలోకి వచ్చారు, మీరు ఇంకా పార్టీతో అసోసియేట్ అయి ఉన్నారు. మీకు ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి సహకారం అంతా బాగానే ఉందా, లేకపోతే ఏదైనా అడ్డంకులు అలాంటివి ఏమైనా జరిగినాయి? అన్నా ఒకటి క్లారిఫై చేస్తా. నేను సినిమా ఇండస్ట్రీ వచ్చిన కాడ నుంచి ఇప్పటివరకు నేను బాగా డబ్బులు సంపాదించుకున్నా. కష్టంతో కథలు బాగా రాస్తా, డైలాగ్ బాగా రాస్తా, స్క్రీన్ ప్లే బాగా రాస్తా. షార్ట్ టైంలో ఇండియాలో ఫస్ట్ 100 సినిమాలు రాసిన వాడు నేనే. ఆ తర్వాత ఒకసారి వేషం వేస్తే 500 సినిమాలు యాక్టింగ్ చేశాను. ఆ తర్వాత కంటిన్యూగానే ఉన్నాయి. తర్వాత జగన్ గారితో నేను ట్రావెల్ అయ్యా. ఇప్పుడు తర్వాత మీరు అంటారు వైసీపీ ఉంటే వాళ్ళు డబ్బులు క్యారెక్టర్ ఇవ్వరేమో అని. నాకు పెద్ద దాని మీద ఆశ దురాశలు ఏమి లేవు. నాకు అన్నీ ఇచ్చాడు దేవుడు. డబ్బులేంటి, స్థితి ఏంటి, పరిస్థితి ఏంటి, స్థాయి ఏంటి, అన్నీ ఇచ్చాడు దేవుడు నాకు. అర్థమైంది మీకు? అందుకని నేను ఎవరి దగ్గరకు వెళ్ళి నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవడన్నా దగ్గరికి వెళ్ళి అన్న నాకు ఏమైనా అవకాశం ఇస్తారా ఎప్పుడు అడగల. చిన్నప్పుడు కూడా అడగల. చూసుకుంటూ ఉంటాను. నేను చెప్పాక మనిషిగా ఉంటా, పద్ధతిగా ఉంటా. మీరు వచ్చి సుబ్బరాజు గారు వచ్చి మురళి ఇందులో వేషం వేస్తావా అంటే వేస్తారన్న. ఎవరు అడగను నేను ఇప్పుడు. అంటే వేషం అనుకో, ఏ వేషం ఏంటి అంటే అడగను. ఎప్పుడు అడగను. చిన్నప్పుడు కూడా అంటే వాళ్ళు తెలుసు కదా పోసానికి ఏ క్యారెక్టర్ ఇవ్వాలో. అందుకని నేను అడగను ప్రత్యేకంగా. ఎన్ని రోజులు అండి అని అడుగుతా. 2 రోజుల, 3 రోజుల, 10 రోజుల, 30 రోజుల. తమిళనాడులో విజయ్ సినిమాని ఏ అడ్డంకులు పెట్టారో, ఏం జరిగిందో అందరూ చూస్తూనే ఉన్నాం. అది పొలిటికల్ దానివల్ల సినిమా అయితే రిలీజ్ అవ్వకుండా ఆగిపోయింది ప్రస్తుతానికి. నేను అనేది ఆ ఆస్పెక్ట్లో చూస్తే మీ సినిమాకి ఏమైనా అడ్డంకులు వస్తాయేమో అనే. ఏమి రావన్నా, ఏమొచ్చినాయి అడ్డంకి? విజయ్కి ఏమి రాలా. ఏం జరిగింది? సెన్సార్ల ప్రకారంగా సెన్సార్ వాళ్ళు ఏం చెప్పారు, ఇవి అందులో సోషల్ ఉంది, ఏదో పాలిటిక్స్ ఉన్నాయి, ఉంటే తీసేయమన్నారు. అదే పాప అడిగింది ఏమన్నారు వాళ్ళు, అవి తీసేయమన్నారు. తీస్తే సంవత్సరం అయిపోయింది. అది మళ్ళీ మళ్ళీ ఆర్చి చూడండి, మళ్ళీ దానికి వెళ్తూ దీనికి వెళ్తూ చూడండి, అది చూసుకుంటున్నారు తప్ప అది ఈ రాజకీయాలతో ముడిపడినట్టుగా ఎస్టాబ్లిష్ చేశారు. అతను కనుక ఎలక్షన్లో పోటీ చేయకుండా ఉండుంటే ఇది జరిగేదంటారా? చేయదు. అయ్యారు తీసేయాలి. కొన్ని కొన్ని అంటే దేనికో కొన్ని పొలిటికల్ తరఫున ఉంది ఏదో. అవి చెప్పారు కదా, పబ్లిక్గానే చెప్పారు. వాళ్ళు కూడా చెప్పారు కదా సంస్థలు కూడా, ఇది ఉందండి, అది అయిపోతే మనం తీసేసుకుంటాం, తీసేయండి అని అబ్జెక్షన్ పెట్టారు తప్ప కోర్టులో కూడా చెప్పారు కదా. అదన్నీ ఇప్పుడుందనుకో ఎవరైనప్పుడు చూస్తే వాళ్ళకేంటి సెన్సార్, వాళ్ళకి ఏమంటారు, వాళ్ళు నామ్స్ ప్రకారంగా రూల్స్ ప్రకారంగా సినిమా ఉంటే సంతకం పెట్టి ఇచ్చేస్తారు మీకు. మీ సినిమాలో కరెంట్ పాలిటిక్స్ సంబంధించిన రిఫరెన్స్లో కొన్ని క్యారెక్టర్లో లేదా పొలిటికల్ సెటైర్లో ఒక పార్టీ మీదో లేకపోతే కొన్ని నాయకుల మీదో అలాంటివన్నీ ఉన్నాయా? అసలు ఈ సినిమా ఫ్యామిలీ డ్రామా. మీరు పొలిటీషియన్ అంటున్నారు, మీడియా అంటున్నారు. మాట చెప్పమంటావా? జర్నలిస్ట్ ప్రతివాడు పొలిటీషియనేనా? ఒక అమ్మాయి జర్నలిజం అంటే ఇష్టం, ఢిల్లీలో చదువుకుంది, వచ్చింది చెప్పే కదా డైలాగ్ అది. ఎవరు వ్యాపారం కోసం రాజకీయాలకు వస్తున్నారు, ఎవరు ప్రజాసేవ కోసం వస్తున్నారు. చిన్న మ్యాటర్ 5 నిమిషాలు, 2 గంటల్లో 5 నిమిషాలు పాలిటిక్స్ కూడా లేదు. అది ఒకతను అవినీతి పనులు కాబట్టి ఎత్తి చూపించాడు తప్ప ఇందులో రాజకీయాలు అనేవి లేవు. సెన్సార్కి ఇచ్చారా? అన్నీ అయిపోయింది. కట్స్ ఏమన్నా చెప్పారు? చిన్న ఏమి చిన్న పొట్ట అన్న అన్నీ క్లియర్. ఏదంటే సపోజ్ అందరికో చిన్నవే అంతే మామూలుగా